హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో మీకు ఇక్కడ దాదాపుగా 9 రకాల డాక్యుమెంట్లు అనేవి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో వాటికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది నిన్న. సో ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ అని చెప్పేసి వ్యూ ఆల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి మై డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆధార్ కార్డు కానీ 10th మార్క్ షీట్ కానీ కోవిడ్ సర్టిఫికేట్ కానీ సో ఏవైనా కానీ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో నేను డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి చూడండి ఈ విధంగా సింపుల్గా మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డేట్ ఎప్పుడు ఇష్యూ చేశారని చెప్పేసి కూడా క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మనకు లైసెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. అలాగే మోటార్ వెహికల్ ఏదని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మన యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి కదా. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇక్కడ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో సింపుల్గా ఈ విధంగా మనము ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్ అనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వీడియో యొక్క ఫుల్ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఖచ్చితంగా చూడండి మనకి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది దాదాపుగా 11 డాక్యుమెంట్లు అయితే యాక్టివేట్ అయినాయి. సో దాదాపుగా మనకి 36 రాష్ట్రాలకు సంబంధించి 59 రకాల డాక్యుమెంట్లు అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కోవిడ్ సర్టిఫికేట్ కానీ, అలాగే ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ సింపుల్గా ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడండి. సో మన యొక్క ఆధార్ కార్డు కూడా వెంటనే డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కొట్టిన వెంటనే మనకు డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉమాంగ్ యాప్ ద్వారా మనము ఈ విధంగా మన యొక్క కార్డులు అనేది ఆధార్ కార్డు కావచ్చు, 10th మార్క్ లిస్ట్ కావచ్చు, ఇంటర్ మార్క్ లిస్ట్ కావచ్చు, డిగ్రీ మార్క్ లిస్ట్ కావచ్చు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు. సో ఎన్ని సర్టిఫికేట్ దాదాపుగా 59 రకాల సర్టిఫికేట్లు అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మనకి ఇక్కడ డాక్యుమెంట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దాదాపుగా 59 రకాల డాక్యుమెంట్లు అనేది ఇక్కడ మనం ఇక్కడ చూడండి మనకి 36 స్టేట్స్ సంబంధించి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ దాదాపుగా మనకి 59 డాక్యుమెంట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి డిగ్రీ, డిప్లొమా మార్క్ షీట్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు ఏవి కావాలన్నా అవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. 10th కానీ, అలాగే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ అది ఇయర్ని బట్టి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇదైతే మంచి విషయమే. సో యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఆధార్ నెంబర్ ద్వారా కానీ, అలాగే మీకు సంబంధించి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.